అకస్మాత్తుగా ప్రపంచం మొత్తం వినాశనం సంభవిస్తే ఊహించుకోండి. ఇదంతా ఎలా జరిగిందో ఎవరికీ తెలియదు మరియు ఇదంతా జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి తన గర్భవతి అయిన భార్య కోసం వెతుకులాటలో బిజీగా ఉన్నాడు. విల్ విషయంలో కూడా ఇలాంటిదే జరుగుతుంది. అతను ఇప్పుడు చాలా కష్టంతో తన శిథిలావస్థకు చేరుకున్నాడు. చుట్టూ బూడిద కురుస్తున్న చోట చాలా ఖాళీ వాహనాలు ఉన్నాయి. విల్ తన మెదడును కొద్దిగా ఉపయోగించి అగ్నిమాపక వాహనం నుండి గ్యాస్ మాస్క్ తీసుకున్నాడు. ఈ నగరం యొక్క రోడ్డు దాటుతున్నప్పుడు వాహనాలలో పడి ఉన్న చాలా మంది మృతదేహాలను చూశాడు. చాలా భవనాల నుండి పొగ కూడా వస్తోంది. త్వరలోనే అతను తన ఫ్లాట్ ఉన్న భవనం వద్దకు చేరుకున్నాడు. అతను ఫైర్ ఎస్కేప్ దిగి కిటికీ గుండా ప్రవేశించాడు. కానీ సగం భవనం ఇప్పటికీ కూలిపోయింది. ఆమె ఉన్న ప్రదేశాన్ని చెప్పిన గోడపై సమంత నుండి సందేశం ఉంది. ఇప్పుడు అతను తన కారు ఎక్కి తన భార్య కోసం వెతకడానికి మళ్లీ బయలుదేరాడు. 2-3 రోజుల క్రితం వరకు ప్రతిదీ ఎలా పరిపూర్ణంగా ఉందో విల్ గుర్తుంచుకోవడం ప్రారంభించాడు. విల్ తన స్నేహితురాలు సమంతతో ఆసుపత్రిలో ఉన్నాడు. అతనికి ఒక కొడుకు పుట్టబోతున్నాడనే శుభవార్త అతనికి అందింది. కొద్దిసేపటి తర్వాత విల్ విమానాశ్రయానికి బయలుదేరాడు. వెళ్లే ముందు అతను సమంతతో ఆమె తండ్రిని పెళ్లి కోసం అడుగుతానని చెప్పాడు. చికాగో చేరుకున్న తర్వాత విల్ మొదట తన వ్యాపార సమావేశాలన్నింటికి హాజరయ్యాడు మరియు తరువాత సమంత తల్లిదండ్రులు పౌలా మరియు టామ్ ఇంటికి వెళ్లాడు. ఇంటి వాతావరణం చాలా సీరియస్గా అనిపించింది. రాత్రి భోజనం చేస్తున్నప్పుడు టామ్ విల్ని నేరుగా ఇలా అడిగాడు, నా కూతురితో నీకు ఏమి కావాలి? మరియు భవిష్యత్తులో ఎప్పుడైనా నువ్వు విడిపోతే మనం సమంతకి ఇచ్చే డబ్బుపై నీకు ఎటువంటి హక్కు ఉండదు. దీనికి విల్ ఇలా సమాధానమిచ్చాడు, చూడు, నేను మంచి డబ్బు సంపాదిస్తాను. నేను డబ్బు కోసం మీ కూతురిని వివాహం చేసుకోవడం లేదు. ఆమె నా జీవితంలోని ప్రేమ. కానీ ఏదో కారణం చేత టామ్ విల్ చెప్పిన ఏదీ నమ్మడం లేదు. ఈ విషయంపై ఇద్దరి మధ్య చర్చ మొదలైంది. పౌలా జోక్యం చేసుకుని గొడవ ఆపడానికి ప్రయత్నించింది కానీ పరిస్థితి మరింత దిగజారింది. చివరికి పౌలా విల్ని ఇంటి నుండి బయటకు పంపించింది, చాలా ఆలస్యం అయిందని. నువ్వు వెళ్ళాలి. మరుసటి రోజు ఉదయం సమత నుండి వీడియో కాల్ విల్కి మేల్కొన్నాడు. తన ఫోన్ చూసి తాను తిరుగు ప్రయాణానికి ఆలస్యం అయ్యానని గ్రహించాడు. నిన్న రాత్రి నువ్వు పాపాని కలవడానికి వెళ్లావని తెలుసుకుని సమత ఫోన్ చేసింది. సమావేశం ఎలా ఉంది? కానీ అకస్మాత్తుగా సమంత ఇంట్లో కరెంటు పోయింది. సమంత చాలా వింతగా అనిపిస్తుందని చెప్పింది. కాల్ చేస్తున్నప్పుడు వింత శబ్దాలు వస్తున్నాయి. ఫోన్ స్క్రీన్ మీద కొంత కదలిక వచ్చింది మరియు అకస్మాత్తుగా కాల్ డిస్కనెక్ట్ అయింది. బిల్ మళ్లీ ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ ఎవరూ ఫోన్ తీయడం లేదు. అతను విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు అన్ని విమానాలు రద్దు చేయబడ్డాయని అతనికి తెలిసింది. కాలిఫోర్నియా సమీపంలో చాలా భయంకరమైన భూకంపం సంభవించిందని వార్తలు వస్తున్నాయి. కొంతసేపటి తర్వాత వార్తల సిగ్నల్స్ కూడా ఆగిపోయాయి మరియు మొత్తం విమానాశ్రయానికి విద్యుత్ సరఫరా నిలిపివేయబడింది. విల్ ఏమాత్రం సమయం వృధా చేయకుండా టాక్సీ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు మరియు డ్రైవర్కు కొంచెం అదనంగా చెల్లించడానికి ముందుకొచ్చినప్పుడు అతను అంగీకరించాడు. టాక్సీ నేరుగా సమంత తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది. విల్ పౌలా మరియు టామ్లకు పరిస్థితిని వివరిస్తాడు. కిటికీలోంచి ఆకాశంలో ఫైటర్ జెట్లు కనిపించాయి. టామ్ సమంతను వెతకాలని నిర్ణయించుకుంటాడు మరియు పౌలా వారి కొడుకు ఇంటికి వెళ్తాడు. ఇప్పుడు విల్ మరియు టామ్ ఇద్దరూ కలిసి సమంతను వెతకడానికి బయలుదేరారు. దారిలో చాలా ట్రాఫిక్ ఉంది. జీపీఎస్ మరియు నెట్వర్క్ పూర్తిగా విఫలమయ్యాయి మరియు ఈ అత్యవసర పరిస్థితిలో వారి ఆహారధాన్యాలు అయిపోకుండా ఉండటానికి ప్రజలు సూపర్ మార్కెట్లను దోచుకుంటున్నారు. ఇద్దరు పెట్రోల్ పంప్ వద్ద ఆగారు. అక్కడ విల్ పెట్రోల్ నింపుతున్నాడు మరియు టామ్ లోపలికి వెళ్లి ప్రయాణానికి కొన్ని సామాగ్రిని ప్యాక్ చేశాడు. అప్పుడు కొంతమంది విల్తో గొడవపడి అతని కారును లాక్కోవడం గురించి మాట్లాడారు. విషయానికి అదుపు తప్పినప్పుడు టామ్, ఒక్క నిమిషం ఆగు, నేను మీకు డబ్బు ఇస్తాను అని అన్నాడు. కానీ డబ్బుకు బదులుగా అతను తుపాకీని తీసి దాని సహాయంతో వారిని తరిమికొట్టాడు. హైవేలో ఒక ఆర్మీ చెక్ పాయింట్ ఉంది. టామ్ వారితో మాట్లాడి నా కూతురు అక్కడ చిక్కుకుపోయిందని వివరించాడు. అది సరైనదో కాదో నాకు తెలియదు. ఒక తండ్రి విన్నపం విన్న తర్వాత అతను కూడా అంగీకరించి ముందుకు సాగడానికి అనుమతి పొందాడు. దారిలో అతను అనేక ఆర్మీ రైళ్లు పశ్చిమం వైపు కదులుతున్నట్లు చూశాడు. దాని నుండి పరిస్థితి నిజంగా చాలా దారుణంగా ఉందని అతను నిర్ధారించాడు. రాత్రి సమయంలో ఒక పోలీసు అధికారి తన కారు ఆపాడు. ఇది నిజమైన పోలీసు కాదని, ఒక పోలీసు కారును దొంగిలించిన సామాన్యుడని టామ్ వెంటనే గ్రహించాడు. ఆ వ్యక్తి తుపాకీని బయటకు తీయగానే టామ్ కారును రివర్స్లో నడిపి తప్పించుకున్నాడు. కానీ ఆ వ్యక్తి వారిని వెంబడించడం ప్రారంభించాడు. టామ్ తుపాకీని విల్కు అప్పగించాడు మరియు అతను దానిని కాల్చడానికి ప్రయత్నించాడు కానీ దానిని ఎలా అన్లాక్ చేయాలో అతనికి అర్థం కాలేదు. టామ్ అతన్ని చుట్టూ నడుపుతూ ఏమి చేయాలో వివరిస్తాడు. చివరికి విల్ కాల్పులు జరిపాడు. ఇది కొంతకాలం కొనసాగింది. తరువాత టామ్ కారును తిప్పాడు. తద్వారా నకిలీ పోలీసు కారు ప్రమాదంలో పడింది. కొంచెం ముందుకు వెళ్లినప్పుడు దారిలో ఏదో జింక వచ్చిందని అతను చూశాడు. టామ్ వారిని కాపాడటానికి వెనక్కి తిరిగి త్వరలోనే ప్రమాదం జరిగింది. ఇంతలో నకిలీ పోలీసు మళ్లీ వారి వద్దకు చేరుకున్నాడు. అతను విల్ను బెదిరించడం ప్రారంభించాడు. కానీ టామ్ అతని వెనుక నుండి దాడి చేసి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. ఇప్పుడు టామ్ పక్కటెముకలు తీవ్రంగా గాయపడ్డాయి. వెంటనే వారు ఆ నకిలీ పోలీసు కారును ఉపయోగించి తమ కారును బయటకు తీశారు. మరుసటి రోజు అతను ట్రైలర్ పార్క్ వద్దకు వచ్చాడు. అక్కడ ప్రజలు అతన్ని నమ్మలేదు. కానీ అతను రిక్కీని ఒక గ్యారేజీలో కలిశాడు. అక్కివారి దయనీయ పరిస్థితిని చూసి వారి కారును బాగు చేయడానికి అంగీకరించాడు. రేడియోలో షార్ట్ వేవ్ మరియు సిగ్నల్స్ మాత్రమే పనిచేస్తున్నాయని నివేదించబడింది. ఇప్పటివరకు ఏమి జరిగిందో ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు. ఏమి జరుగుతుందో, ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. పక్షులు ఆకాశంలో చాలా వింతగా ఎగురుతున్నాయి. ఏదో చాలా తప్పు జరగబోతోందని ఖచ్చితంగా అనిపించింది. టామ్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అతను తన గాయాన్ని గమనించాడు. అతని గాయం మునుపటి కంటే తీవ్రమైంది. కారు తాత్కాలికంగా రిపేర్ అయిందని కూడా రిక్కీ అతనికి చెప్పాడు. అది మధ్యలో ఎప్పుడైనా చెడిపోవచ్చు. నువ్వు నాకు చెప్పలేదని నాకు చెప్పకు. రిక్కీ కాలిఫోర్నియాకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడని టామ్ విన్నప్పుడు రిక్కీకి ఒక ఒప్పందం ఇచ్చాడు. నాతో రావడానికి నేను నీకు డబ్బు ఇస్తానని టామ్ చెప్పాడు. ఈ విధంగా నువ్వు నీ గమ్యస్థానానికి దగ్గరగా ఉంటావు మరియు ప్రతిగా మన వాహనం చెడిపోయినప్పుడల్లా నువ్వు దాన్ని రిపేర్ చేసుకోవచ్చు. కాసేపు ఆలోచించిన తర్వాత రిక్కీ అవును అన్నాడు. అతను చాలా డబ్బు అడిగాడు. అప్పుడు వారు రిక్కీకి సంబంధించిన అన్ని ఉపకరణాలతో కారును లోడ్ చేసుకుని క్షణికావేశంలో వెళ్లిపోయారు. సాయంత్రం అతను తన వెనుక ఒక కారును చూశాడు. అతను వెంటనే కారు ఆపి లైట్లు ఆపివేశాడు. మరొక వాహనం వారిని దాటే వరకు అందరూ నిశ్శబ్దంగా వేచి ఉన్నారు. తరువాత అతను తన టెయిల్ లైట్లను గైడ్గా ఉపయోగించి వాహనాన్ని అనుసరించడం ప్రారంభించాడు. కొంత సమయం తర్వాత రిక్కీ తన దిక్సూచిని తనిఖీ చేసినప్పుడు దాని సూది చాలా వేగంగా కదులుతోంది. భూమి యొక్క అయస్కాంత క్షేత్రంలో కొన్ని వింత మార్పులు జరుగుతున్నట్లుగా. అప్పుడే వారి రోడ్డు పక్కన నుండి మరొక కారు వచ్చింది. నేను ఈ కారును చాలా త్వరగా తప్పించుకోవలసి వచ్చింది. అతను వెంబడిస్తున్న కొత్త కారు పాత కారును ఢీకొట్టింది మరియు 2 కార్లు రోడ్డు నుండి పడిపోయాయి. విల్ మొదటి కారును తనిఖీ చేశాడు కానీ ఎవరూ ప్రాణాలతో లేరు. రిక్కీ మరొక కారును చూశాడు. అందులో ఒక మహిళ మరణించింది. కానీ ఆమె భర్త ఇంకా బతికే ఉన్నాడు మరియు అతను ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని గొంతు నుండి శబ్దం రావడం లేదు మరియు అతని పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. రిక్కీ విల్ని హాస్పిటల్కి తీసుకెళ్లమని చెప్పినప్పుడు టామ్ పూర్తిగా నిరాకరించాడు. హాస్పిటల్ చాలా దూరంలో ఉందని.
అతను దారిలోనే చనిపోతాడు. టామ్ మరియు విల్ కారులోకి తిరిగి వచ్చారు. కానీ రిక్కీ ఇంకా బయటే నిలబడి ఉన్నాడు. ఆమె ఏదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఆ మృతదేహాలను చాలా జాగ్రత్తగా చూస్తోంది. అప్పుడు మరొక కారు ఆగిపోయింది మరియు కొంతమంది వింతగా కనిపించే వ్యక్తులు దాని నుండి దిగారు. టామ్ భయపడ్డాడు. ఆ వ్యక్తులు వెళ్లిపోయేలా నేను కారును వేగంగా నడపడం ప్రారంభించాను. కానీ విల్ నిరాకరించి ముందుగా రిక్కీని తీసుకెళ్లమని చెప్పాడు. అప్పుడు టామ్ త్వరగా రిక్కీని లోపలికి దింపి వెళ్లిపోయాడు. విల్ వద్దు అని చెబితే రిక్కీని కూర్చోబెట్టబోనని టామ్ అన్నాడు. రిక్కీ ఆమెను వదిలి వెళ్లబోతున్నందుకు బాధగా అనిపించింది మరియు ఇకపై కారును సరిచేయనని చెప్పాడు. టామ్ అప్పుడు కారును కొంచెం కుదుపుకు గురి చేశాడు. దాని కారణంగా రిక్కీ ముఖం ముందు సీటును తాకింది. కొంత సమయం తర్వాత వారు పెట్రోల్ నింపడానికి ఆగినప్పుడు రిక్కీ మరియు విల్ కొన్ని వింత మేఘాలను చూశారు. వారిని చూస్తుంటే ఏదో తప్పు జరిగినట్లు అనిపించింది. అకస్మాత్తుగా వారి దగ్గర ఉన్న ఒక స్తంభాన్ని మెరుపు తాకింది మరియు భయంకరమైన తుఫాను ప్రారంభమైంది. అకస్మాత్తుగా ఇదంతా చూసి అతను కాస్త కంగారు పడ్డాడు. టామ్ ఇప్పుడు కారు నడపడంలో చాలా ఇబ్బంది పడుతున్నాడు. కారు లైట్లు వెలిగించినప్పటికీ రోడ్డు కనిపించడం లేదు. కాబట్టి వర్షం ఆగే వరకు వారు వంతెన కిందే ఉండాలని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఉదయం వాతావరణం బాగానే ఉంది కాబట్టి వారి ప్రయాణం తిరిగి ప్రారంభమైంది. వారు రేడియో టవర్ దాటినప్పుడు కారు రేడియో సిగ్నల్ అందుకుంది. ఇంటర్నెట్ సేవ ఎక్కడా అందుబాటులో లేదని రిపోర్టర్ చెప్పాడు. మొబైల్స్ నెట్వర్క్ అయిపోయాయి మరియు చాలా ప్రయత్నించిన తర్వాత కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి వార్తలు అందలేదు. వారు త్వరలోనే నగర శివార్లకు చేరుకున్నారు. అక్కడ ప్రజలు తమ వాహనాలతో రోడ్డును బ్లాక్ చేశారు. షరీఫ్ వారిని జాగ్రత్తగా చూసి వారిని లోపలికి అనుమతించలేదు. కానీ విల్ ఇక్కడ కొంతమందిని తెలుసుకుని వారి పేర్లను షరీఫ్కు చెప్పినప్పుడు షరీఫ్ అంగీకరించాడు. త్వరలో విల్ తన పాత స్నేహితుడు మాగా హాలంతా ఇంటికి చేరుకుంటాడు. మాక్ చాలా బాధపడ్డాడు. ఆమె తన భర్తతో మాట్లాడలేకపోయానని చెప్పింది. అతను వ్యాపార పర్యటనకు వెళ్లాడు మరియు అకస్మాత్తుగా ఇదంతా జరిగింది. విల్ స్నానం చేయడానికి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. రిక్కీ కారుకు కొంత నిర్వహణ చేశాడు మరియు టామ్ నీటి సీసాలను నింపాడు. మాక్ తన భర్తను గుర్తు చేసుకుంటూ నిరంతరం ఏడుస్తున్నాడు. అంతా బాగానే ఉంటుందని విల్ ఆమెను ఓదార్చాడు. కానీ అతను ఆమెతో ఎక్కువసేపు ఉండలేకపోయాడు. తరువాత వారు తిరిగి బయలుదేరారు. కొంత దూరం వెళ్లిన తర్వాత అతనికి చాలా పొగ కనిపించింది. నిజానికి అక్కడ ఒక సైనిక విమానం కూలిపోయింది. బహుశా ఎవరైనా దేశంపై దాడి చేసి ఉంటారని అందరూ అనుకుంటున్నారు. కొంత సమయం తర్వాత వారు ఒక వాటర్ పార్క్కు చేరుకుని వారికి ఉపయోగపడే వస్తువులను వెతకడం ప్రారంభించారు. రిక్కీ ఈత కొట్టడానికి కొలనులోకి దూకాడు కానీ నీరు చాలా వేడిగా ఉంది. అప్పుడు ఒక సైనిక హెలికాప్టర్ ఎగురుతూ కనిపించింది. తరువాత అతను నిశ్శబ్దంగా తన చుట్టూ ఉన్న వస్తువులను వెతకడం ప్రారంభించాడు. కానీ ఆ ప్రదేశం యొక్క పరిస్థితిని చూసిన వారు ముగ్గురు అక్కడ నుండి ఇప్పటికే ప్రజలు అన్ని వస్తువులను తీసుకెళ్లారని భావించారు. నగదు రిజిస్టర్ ఖాళీగా ఉంది మరియు అన్ని కార్ల టైర్లు కత్తిరించబడ్డాయి. కానీ పెట్రోల్ డబ్బాలు నింపవచ్చు. టామ్ గాయం కారణంగా ఎక్కువ బరువు ఎత్తలేకపోయాడు కాబట్టి విల్ ఆ బాధ్యతను తీసుకున్నాడు. రాత్రి సమయంలో వారు యాంటెన్నా దగ్గరకు వెళుతుండగా అకస్మాత్తుగా వారి ఫోన్లలో నోటిఫికేషన్లు రావడం ప్రారంభించాయి. టామ్ తన ఫోన్లో సమయత నుండి సందేశాలు అందుకున్నాడు. ఆమె వాయిస్ మెయిల్లో అతని పట్ల తన ప్రేమను వ్యక్తం చేస్తోంది. కానీ సందేశంలో సమయం శబ్దం కంటే సిగ్నల్ సమస్య ఎక్కువగా ఉంది మరియు అకస్మాత్తుగా సందేశం మధ్యలో ఆగిపోయింది. టామ్ తన భార్య పౌలకు కూడా కాల్ చేయడానికి ప్రయత్నించాడు కానీ సిగ్నల్ లేదు. అప్పుడు రోడ్డుపై తీవ్రంగా దగ్గుతున్న వ్యక్తుల వరుసను చూశాడు. దూరం నుండి పొగలు వస్తున్నాయి మరియు వారు దగ్గరకు రాగానే వారి ముందు ఉన్న దృశ్యాన్ని చూసి వారు షాక్ అయ్యారు. ఆ ప్రాంతమంతా మంటలతో మండుతోంది. రిక్కీ భయంతో మనం తిరిగి వెళ్ళాలి అన్నాడు. కానీ విల్ కొంత ధైర్యం కూడగట్టుకుని మాకు వేరే మార్గం లేదని చెప్పి కారు వేగాన్ని పూర్తి వేగంతో పెంచాడు. అతను ఆ ప్రాంతం దాటుతుండగా కారు పొగ మరియు బూడిదతో నిండిపోయింది. కొంతసేపు చిన్న తర్వాత ఒక మహిళ సహాయం కోరుతూ అతని వద్దకు వచ్చింది. అతని కారు కూడా రోడ్డు పక్కన పడి ఉంది. దాని టైరు పంక్చర్ అయింది. రిక్కీ మరియు విల్ అతనిపై జాలిపడి అతనికి సహాయం చేయాలనుకున్నారు మరియు అకస్మాత్తుగా కొంతమంది వ్యక్తులు తుపాకులతో బయటకు వచ్చారు. ఆ మహిళ బలవంతంగా అబద్ధం చెప్పి ప్రజలను వలలో వేసుకున్నట్లు తేలింది. ఆ వ్యక్తి అతని పెట్రోల్ దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నాడు. విల్ ఒక వ్యక్తితో పోరాడటానికి ప్రయత్నించాడు కానీ ఆ వ్యక్తి అతన్ని సులభంగా పడగొట్టాడు. టామ్ తన తుపాకీని బయటకు తెచ్చాడు కానీ అతని విరిగిన పక్కటెముకల నుండి నొప్పితో కింద పడ్డాడు. అప్పుడు పురుషులు రిక్కీని పెట్రోల్ ట్యాంక్ నింపమని బలవంతం చేసి మిగిలిన పెట్రోల్ డబ్బాను దొంగిలించి పారిపోయారు. ముగ్గురు కారులో కూర్చుని విల్ ఆ స్త్రీని తనతో రమ్మని అడిగాడు. కానీ ఆమె అపస్మారక స్థితిలో ఉన్న తన భర్త దగ్గర ఉండాలనుకుంది. అప్పుడు చాలా పొగల మధ్య కారు వెంబడించడం ప్రారంభమైంది. ఆ వ్యక్తులు ముందు నుండి కాల్పులు జరపడం ప్రారంభించినప్పుడు విల్ తన కారుతో వారి కారును బలంగా ఢీకొట్టాడు. టామ్ నిరంతరం దగ్గుతున్నాడు మరియు తుపాకీని కాల్చలేకపోయాడు. కాబట్టి అతను తుపాకీని రిక్కీకి ఇచ్చి దానిని కాల్చమని అడిగాడు. రిక్కీ తన లక్ష్యాలలో కొన్నింటిని తప్పిపోయాడు. కానీ రిక్కీ తన టైర్పై కాల్పులు జరపడంతో అతని కారు బోల్తా పడింది. రిక్కీ త్వరగా పెట్రోల్ డబ్బాను తీసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఒక వ్యక్తి క్యాన్సర్ను పట్టుకున్నాడు. రిక్కీ త్వరగా ఒక డబ్బాను తిరిగి తెచ్చాడు. కానీ కారు నుండి పెట్రోల్ లీక్ అవుతుందని మరియు ఏ క్షణంలోనైనా పేలుడు సంభవించవచ్చని విల్ గమనించాడు. అందుకే అతను రిక్కీని పారిపోమని అడిగాడు. అదృష్టవశాత్తు వారి కారు పేలిపోయినప్పుడు వారు చాలా దూరంలో ఉన్నారు. కొంత సమయం తర్వాత రిక్కీ విల్ను కారు ఆపమని కోరింది మరియు ఆమె కారు నుండి దిగింది. నిజానికి కారు ప్రమాదంలో మరణించిన వారిని చంపినందుకు అతను చాలా బాధపడ్డాడు. ఆమె బుల్లెట్ పేల్చేది కాదు. ఆమె కారు కూడా దీకుని ఉండేది కాదు. ఆమె చనిపోయేది కాదు. కానీ టామ్ మరియు విల్ అతనితో మాట్లాడుతూ అతను వారి ప్రాణాలను కూడా కాపాడాడని చెప్పాడు. మనం వారిని చంపకపోతే వారు మమ్మల్ని చంపేవారు. వారు మాపై కాల్పులు జరిపారు. సరి అయినదా? నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయమని రిక్కీ అన్నాడు. మరియు విల్ చేసింది అదే. త్వరలోనే సూర్యుడు ఉదయించడం ప్రారంభించాడు కానీ రిక్కీ ఇంకా తిరిగి రాలేదు. విల్ తన పేరు పిలిచాడు కానీ స్పందన రాలేదు. అతని వస్తువులు కూడా చాలా కనిపించలేదు. రిక్కీని తమతో తీసుకెళ్లకూడదని టామ్ చెప్పడం ప్రారంభించాడు. సరే, కొంతసేపు వేచి ఉన్న తర్వాత వారు మళ్లీ ముందుకు కదిలారు. అకస్మాత్తుగా టామ్ రక్తంతో దగ్గడం ప్రారంభించాడు. ఆ తర్వాత వారు క్రాష్ సైట్లో ఆగిపోయారు. అక్కడ చాలా వాహనాలు మరియు రైలు కూడా ఉన్నాయి. అక్కడ కొంచెం పెట్రోల్ దొరకాలని విల్ కోరుకున్నాడు. విల్ తిరిగి వచ్చినప్పుడు టామ్ తన పక్కటెముక ముక్క బహుశా అతని ఊపిరితిత్తులను పంక్చర్ చేసి ఉండటం వల్ల ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడని అతను కనుగొన్నాడు. టామ్ కొంచెం తేలికగా ఊపిరి పీల్చుకోవడానికి వీలుగా కొంత ఒత్తిడిని విడుదల చేయడానికి విల్ త్వరగా టామ్ ఛాతీలోకి సూదిని చొప్పించాడు. త్వరలోనే వారు మళ్లీ ఇంట్లోకి మారతారు మరియు టామ్ తన కుమార్తె సమంతను చూసుకుంటానని వాగ్దానం చేయమని విల్ను అడుగుతాడు. ఇద్దరూ తమ జీవితాల పాత జ్ఞాపకాలను పంచుకుంటారు మరియు టామ్ చివరకు విల్ నిజంగా మంచి వ్యక్తి అని అంగీకరిస్తాడు. సమంత గర్భవతి అని అతనికి తెలుసు మరియు ఇప్పుడు విల్ మంచి తండ్రి అవుతాడని అతనికి నమ్మకం ఉంది. సాయంత్రం అతను ఒక వంతెన దాటుతున్నప్పుడు అతను చాలా ఖాళీ వాహనాలను చూశాడు.
అప్పుడు ఆయుధాలతో కొంతమంది వ్యక్తులు వారి దారిలోకి వచ్చారు. దయచేసి పక్కకు వెళ్ళు అని విల్ అన్నాడు. నా స్నేహితుడిని ఆస్పత్రికి తీసుకెళ్తున్నానని. కానీ ఆ వ్యక్తులు విల్ను ముందుకు వెళ్లనివ్వలేదు. అతను ఇక్కడే ఉంటే అతను పెద్ద ఇబ్బందుల్లో పడతాడని విల్ అర్థం చేసుకున్నాడు. అతను త్వరగా కారును రివర్స్ చేశాడు మరియు ఇద్దరు వ్యక్తులు బైక్లపై అతనిని వెంబడించడం ప్రారంభించారు. కానీ విల్ కారును తిప్పికొట్టాడు. తద్వారా బైకర్లు ఇద్దరూ ఢీకొట్టారు. ఇప్పుడు అతను ముందుకు వెళ్లగలిగాడు కానీ ఒక ట్రక్కు అతని దారికి అడ్డుగా ఉంది. టామ్ ఏదో విధంగా కాల్పులు జరిపాడు మరియు అదే సమయంలో విల్ కారును కదిలించాడు. తద్వారా ట్రక్ డ్రైవర్ తప్పించుకుని పక్కకు దూసుకెళ్లాడు. చివరికి వారు ఆ వంతెనను దాటాడు మరియు ముందుకు వెళ్లాడు. కానీ టామ్ ఇక నొప్పిని భరించలేకపోయాడు మరియు అతను కారు వెనుక సీటులో మరణించాడు. కొంత సమయం తర్వాత విల్ కారు ఆపి టామ్ శరీరాన్ని చూసి తరువాత ఏమి చేయాలో ఆలోచించడం ప్రారంభించాడు. అతను ఆపకుండా నడవాలని నిర్ణయించుకున్నాడు. కానీ రాత్రి సమయంలో కారు చెడిపోయింది. విల్ ఇప్పుడు ఈ కారుతో చాలా బాధపడ్డాడు. కోపంతో అతను టామ్ శరీరంతో సహా కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. టామ్కు వీడ్కోలు చెప్పడానికి విల్ ఇలా అన్నాడు. మరుసటి రోజు ఉదయం విల్ తన గమ్యస్థానం వైపు నడవడం ప్రారంభించాడు. వారి కార్లలో ఉన్న కొంతమంది అతన్ని పట్టించుకోకుండా వెళ్లిపోయారు. కానీ చివరికి ఒక కారు ఆగింది మరియు దానిలో ఉన్న ఒక కుటుంబం అతనికి లిఫ్ట్ ఇచ్చింది. కానీ డ్రైవర్ అంతకు ముందే నేను డ్రైవ్ చేయాలి అని చెప్పాడు. మీ తుపాకీ నాకు ఇవ్వండి. ప్రయాణంలో రేడియో నుండి సిగ్నల్ రాలేదు. కొంత సమయం తర్వాత వారు విల్ తండ్రి ఇంటికి చేరుకున్నారు. అక్కడ విల్ కుటుంబానికి ఇక్కడి నుండి వారు కోరుకున్నది తీసుకోవచ్చని చెప్పాడు. వారు తమ కారును వారికి ఇస్తే ఒప్పందానికి అంగీకరించారు మరియు విల్ బయలుదేరేటప్పుడు తన తుపాకీని కూడా తిరిగి తీసుకున్నాడు. కారు సహాయంతో అతను త్వరలోనే తన వినాశన నగరమైన సియాటిల్కు చేరుకున్నాడు. ఇప్పుడు కథ ప్రారంభమైన చోటికి చేరుకుంటుంది మరియు అతని ఫ్లాట్లో రాసిన సమంత చిరునామాను చూసిన విల్ వెంటనే ఆమె వైపు వెళ్తాడు. అతను అక్కడికి చేరుకున్న వెంటనే జెరెమియా అనే వ్యక్తి అతనిపై తుపాకీ గురిపెట్టి నువ్వు ఎవరు, నీకు ఏమి కావాలి అని అడిగాడు. కానీ సమంత అతన్ని ఆపి విల్ను కలవడానికి పరిగెత్తాడు. పరిస్థితులు కొంచెం సద్దుమణిగిన తర్వాత విల్ సమంతకు తన తండ్రి గురించి చెప్పింది. అతను అక్కడ లేకుంటే బహుశా నేను ఇక్కడికి చేరుకునేవాడిని కాదని కూడా విల్ చెప్పాడు. రాత్రి నిద్రపోతున్నప్పుడు విల్ కళ్ళు అకస్మాత్తుగా తెరుచుకున్నాయి. అతను బయటకు వచ్చినప్పుడు సమంత మరియు జలమయ్య అక్కడ నిప్పుతో కూర్చున్నాడు. జరిగినదంతా భయంకరమైన భూకంపం వల్లే జరిగిందని చెబుతూ అన్నారు. పోలీసులు కూడా అందరినీ నగరం ఖాళీ చేయమని హెచ్చరించారు. కానీ జెరెమియా మాట్లాడుతూ భూకంపం వచ్చిందని నేను అనుకోను. ఏదో ఒక దేశం ఖచ్చితంగా మనపై బాంబు వేసింది. ఎవరికీ ఏమీ అర్థం కానింత వేగంగా విషయాలు జరిగాయి. కానీ విల్ చెప్పిన దానిలో అతనికి ఎలాంటి విషయానికి కనిపించలేదు. ఎందుకంటే ఇది జరిగి ఉంటే అతను నగరం నుండి మాత్రమే వచ్చి ఉండేవాడు. నేను ఇప్పటికే రేడియేషన్ వల్ల చనిపోయి ఉండేవాడిని. అలాగే జెరెమియా పదే పదే విల్ను తన తుపాకీ కోసం అడుగుతున్నాడు. అలా చూడటం విల్కు చాలా వింతగా అనిపించింది. సమంత కూడా విల్తో ఏకీభవించింది. సరే, వారిద్దరూ చాలా కాలం తర్వాత ఒకరినొకరు కలిశారు కాబట్టి వారికి కొంత సమయం దొరికిన వెంటనే వారి మధ్య ప్రేమ చిగురించింది. కానీ అకస్మాత్తుగా విల్ తన కారులోకి ఎవరో తొంగి చూస్తున్నట్లు అనిపించింది. అది మరెవరూ కాదు జెరెమియా. మరుసటి రోజు విల్ అతనిని దీని గురించి అడిగినప్పుడు నేను అక్కడి నుండి ఇద్దరు పిల్లలను వెంబడిస్తున్నానని చెప్పాడు. ఇద్దరూ అడవి వైపు పారిపోయారు. మీరు నమ్మకపోతే వెళ్దాం, వారి శిబిరం అక్కడే ఉంటుంది. కానీ అడవిలో అతనికి జింక తప్ప మరేమీ కనిపించలేదు. జెరెమియాలో ఏదో సమస్య ఉందని గ్రహించి నేను సమంతాను ఇక్కడి నుండి నాతో తీసుకెళ్తున్నాను అని అరిచాడు. నువ్వు కూడా వస్తావా సోదరా? దీనితో జెరెమియా సమంత ఎక్కడికి వెళ్లలేడని అన్నాడు. అతను తుపాకీ గురిపెట్టి విల్ వైపు తిరిగాడు కానీ విల్ మొదట అతన్ని కాల్చి చంపాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక ప్రమాదకరమైన నల్లటి మేఘం వారి వైపు వేగంగా కదులుతోంది. విల్ త్వరగా సమంతకు ఫోన్ చేసి వారిద్దరూ కారులో వెళ్లిపోయారు. అతను పూర్తి వేగంతో కారు నడుపుతున్నాడు మరియు ఒక ఇసుక తుఫాను అతన్ని వెంటాడుతోంది. ఇక్కడే సినిమా ముగుస్తుంది. వారిద్దరూ బతికి ఉంటారని మనం ఆశించవచ్చు. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.